హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరు ఎప్పటిలాగే ఎదురు చూస్తున్న బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ మీకోసం రెడీగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చెయ్యదేమో అనుకున్నటువంటి హామీల్ని తల్లికి వందనాన్ని టకాటకా ఇచ్చేస్తా అంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అందుట్లో కూడా చాలా లెక్కల బొక్కల్లో చాలా చాలా తేడాలు ఉన్నాయి. అన్ని గమనించినట్లయితే పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఇది తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామం అని మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అకౌంట్‌లో వేసి రూ. 1000 పట్టేసుకుంటానమ్మా స్కూల్ పిల్లలకి టాయిలెట్‌లో అయన్నీ బాగా చేసుకోవటానికి అంటే, లోకేష్ గారు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు వాగి మోసం చేస్తున్నట్టు మాట్లాడారు. మళ్ళీ ఈళ్ళిప్పుడు తల్లుల దగ్గర నుంచి 2,000 రూపాయలు అప్పనంగా లాగేసుకుంటూ ఉన్నారు. అందుట్లో కూడా చాలా చాలా లెక్కల్లో మిస్టేక్‌లున్నాయి. నిజం చెప్పాలంటే ఈ తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామం అని మాత్రం చాలామంది అంటున్నారు. ఇందులో చాలా రూల్స్ గనుక మీరు చూసినట్లయితే మీకు 4 వీలర్ ఉండొద్దు. 4 వీలర్ ట్రావెల్ వెహికల్ అయితే ఓకే. మీకు ఇంటి ఆదాయం నెలకి 10,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. విలేజెస్‌లో అయితే 12,000, సిటీల్లో అయితే అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అక్కడ అంతకన్నా ఎక్కువ ఉంటే మీకు తల్లికి వందనం రాదు. మీ కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకూడదు. ఒక ఉమ్మడి ఫ్యామిలీలో సింగిల్ మీటర్ ఉన్నా అందుట్లో మీకు ఎక్కువ బిల్లు వచ్చినా కూడా మీకు చేసేదేం లేదు. పోయింది తల్లికి వందనం. ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 బొక్కలున్నాయి ఇందుట్లో. ఆటిలన్నిటి గురించి మా బుడ్డోడు క్షుణ్ణంగా, కూలంకషంగా, అద్భుతంగా వర్ణించి మీకు చెప్పబోతున్నాడు. దయచేసి ఈ వీడియో చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫన్ గ్యారంటీ. చూడండి. అందరికి నమస్కారం అండి. నేనండి. కొరత లేకుండా అందించాడు తండ్రికి ఇంధనం, కోతలతో కొట్టబోతున్నాడు తల్లికి వందనం. టీవీ నుండి వడ్డేశ్వరం వరప్రసాద్ మాట్లాడుతున్నాండి. ఇక మ్యాటర్ ఏంటంటే, ఏరులై పారుతుంది మద్యం రాష్ట్రంలో, కోతలు తప్పవేమో చూస్తుంటే ఇస్తానన్న తల్లికి వందనం లెక్కల్లో. ఇక 2023-24 UDISC డేటా ప్రకారం ఆంధ్రాలో మొత్తంగా చదువుతున్న పిల్లకాయల సంఖ్య 87,41,885 అండి. మరి ఇంతమందికి గాను తల్లికి వందనం కింద అలాట్ చేయాల్సిన మొత్తం బడ్జెట్ సంవత్సరానికి 13,113 కోట్లు కాగా, కానీ 2025-26 ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రకారం ఈ హామీ కొరకు అలాట్ చేసింది కేవలం 9,407 కోట్లేనండి. సరే, ఇదంతా 2 ఏళ్ల కింద డేటా కాబట్టి కాసేపు పక్కన పెడితే, నిన్న చిన్నబాబు ట్విట్టర్ లో వేసిన పోస్ట్ ప్రకారం 67,27,164 మందికి గాను ఒక్కొక్కరి 15,000 చొప్పున ఇస్తే అయ్యే బడ్జెట్ 10,090 కోట్లండి. కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం 8,745 కోట్లు మాత్రమే అండి. అంటే ఈ లెక్క ప్రకారం మొత్తంగా తల్లికి వందనం అందబోయేది 58,30,000 మంది పిల్లలకు మాత్రమే అండి. మరో 9 లక్షల మంది పిల్లల తల్లులకి ఎదురు చూపులు తప్ప ఈ అకౌంట్ లో డబ్బులు పడవని పక్కనే చెప్తున్నారండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఇక ఎన్నికల ముందు ఓట్ల కొరకు ఇస్తా అన్నాడు తల్లికి వందనం, ఇక హామీని అమలు చేసేనాడు ఇలా కోతలు కోసి ఎడుతున్నాడు పంగనామం అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉండాలి మరి. చూశారు కదా, ఇది బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకులు. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారు అనుకుంటే ఏమీ చేయరన్నమాట వీళ్ళు. చివరికి మనకి జరిగేది అన్యాయమే. అప్పట్లో 1,000 రూపాయలు కట్ చేసుకున్నప్పుడు ఏడ్చినటువంటి లోకేష్ ఇప్పుడు 2,000 కట్ చేసుకుంటే ఆనందంగా హ్యాపీగా పండగ చేసుకున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్ట. అసలు తల్లికి వందనంగా అయినా, అమ్మఒడి అయినా ఆరాధ్యుడు స్టార్టింగ్ పాయింట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టినటువంటి పథకం ఇది. అటువంటి పథకాన్ని మీరు కంటిన్యూ చేయక మీకు తప్పదు. ఎందుకంటే అది ప్రజలకి గుండెలకు హత్తుకున్నటువంటి పథకం అనమాట. ఓవరాల్గా ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కరోనా టైంలో కూడా సంక్షేమంని వదిలిపెట్టకుండా సంక్షోభాన్ని కూడా ఎదిరించి నిలిచిన మగాడు. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఇప్పుడున్న పథకాలు నిజంగా చెప్పాలంటే 90 లక్షల మందికి పైగా స్కూల్స్లో చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఆంక్షలు పెట్టి వాళ్ళందరికీ సవరం చేస్తున్నారు. అంటే సాధ్యమైనంత మందిని ఫిల్టర్ చేసేసి ఈ లోకేష్ గారు ఎంతమందికి ఇస్తా అని చెప్పారండి? 67,24,164 మందికి ఇస్తా అని చెప్పారు. అది కూడా ఎంత డబ్బుని? 8,754 కోట్లని. 8,754 కోట్లు డివైడెడ్ బై అది వేసుకుంటే మీకు ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? మనిషికి 13,000 వస్తుంది. ఆ లెక్కన మిగిలిన వాళ్ళ మొత్తానికి ఏమి లేవు. ఎంతమంది ఉంటే అంతమంది కన్నా కుటుంబంలో ఒక 3 ఉంటే 4 ఉంటే మరి వాళ్ళందరూ కూడా లెక్కలేస్తే దగ్గర 85 లక్షల మంది ఉన్నారు. 85 లక్షల మంది ఉంటే వీళ్ళు ఇస్తుంది మాత్రం కేవలం 67,24,164 మందికి మాత్రమే. ఇక్కడ కూడా పెద్ద బొక్క పెట్టారు కదా. ఎవరెవరికి రాలేదు, ఎవరెవరికి వచ్చినాయో అనేది
మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్పబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా వీడియోని. మీకు ఇన్ఫర్మేషన్తో పాటు ఫన్ కూడా అందించాలి. ఆ క్రమంలోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. మా మహేష్ని కూడా ఎంకరేజ్ చేయండి. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఆయన లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.